హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం MySQL కోర్స్ని స్టార్ట్ చేసాం కదా. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. సో లాస్ట్ క్లాస్లో మనం కోర్స్ ఓవర్వ్యూ వీడియో చేసాము. కోర్సులో ఏమేమి నేర్చుకోబోతున్నామో చెప్పాము. 0 లెవెల్ నుండి హీరో లెవెల్ వరకు ప్రతిదీ కూడా కవర్ చేస్తాము. బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రతి టాపిక్ కవర్ అవుతుంది అని చెప్పాము కదండి. సో కాబట్టి మనం డైరెక్ట్గా MySQL కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవడానికి ముందు అసలు మనం బేసిక్ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, అలాగే ఈ డేటాబేస్ అసలు ఎందుకు మనకి యూజ్ అవుతుంది, సో రియల్ లైఫ్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో ఈ డేటాబేస్ తాలూకా రోల్ ఏంటి, ఇది ఫస్ట్ లెవెల్లో ప్రతి ఒక్కరము కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి ఈ సెషన్లో వీటి గురించి చాలా క్లారిటీగా మనం మాట్లాడదాం. ఫస్ట్ డేటా అంటే ఏంటి అనేది నేర్చుకుంటే, సో డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అనమాట. ఓకే, అంటే ఏదైనా ఒక డేటా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్ ఉందనుకోండి, అదొక డేటా అవుతుంది. మన ఫోన్ నెంబర్ ఉందనుకోండి, అదొక డేటా అవుతుంది. అలా రియల్ లైఫ్లో దేనికి సంబంధించిన రా ఫ్యాక్ట్స్, ఓకే, సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఆర్ డీటెయిల్స్ కదా. సో ఇవన్నీ కూడా డేటా అవుతాయి అన్నమాట. ఓకే, సో మన నేమ్ ఒక డేటా, మన ఫోన్ నెంబర్ ఒక డేటా, సో మనం ఏం చదువుకున్నాము ఒక డేటా, మన సిటీ నేమ్ ఒక డేటా, ఓకే, సో మన సర్నేమ్ ఒక డేటా, మన డీటెయిల్స్ ఒక డేటా, సో మన అడ్రస్ ఒక డేటా. ఇలా ఏదైనా సరే మనకి సంబంధించిన ఏ ఫ్యాక్ట్ తీసుకున్నా దాన్ని ఒక డేటా అంటాం. సో డేటా అంటే సింపుల్గా రా ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్ అనమాట. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే ఇదొక రిమోట్, ఓకే, సో అదొక డేటా. ఇది దేంతో తయారు చేయబడింది, అదొక డేటా. ఓకే, సో ఇది ఏంటి, ఇదొక డేటా. సో దీనికి సంబంధించి డైమెన్షన్స్ ఏంటి, అదొక డేటా. అలా దేనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ రా ఫ్యాక్ట్స్ కానీ దాన్ని మనం డేటా అంటాము. ఎటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేసినా మనం ఆ డేటాని స్టోర్ చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ప్రాజెక్ట్ తీసుకుంటే స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, అదొక డేటా. ప్రతి స్టూడెంట్కి క్లాస్ ఉంటుంది, అదొక డేటా. ఫాదర్ నేమ్ ఉంటుంది, అదొక డేటా. సో అవన్నీ కలిపి మనం స్టోర్ చేయాలి. అలాగే సో ఏదైనా అమెజాన్ లాంటి డేటాబేస్ తీసుకుంటే ప్రతి ప్రోడక్ట్కి కూడా ఒక నేమ్ ఉంటుంది, ఒక డైమెన్షన్ ఉంటుంది, ఫీచర్స్ ఉంటాయి, ప్రైస్ ఉంటుంది. అవన్నీ దాని తాలూకా డేటా అవుతాయి. అలాగే మనం ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకుంటే ప్రతి ఎంప్లాయీకి నేమ్ ఉంటుంది, అదొక డేటా. అతని యొక్క ఫోన్ నెంబర్ అదొక డేటా, అతని క్వాలిఫికేషన్ అదొక డేటా, అతని డిజిగ్నేషన్ అదొక డేటా, అతను ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు అదొక డేటా. సో అలా దేన్నైనా మనం డేటా అంటాము. దేనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కానీ రా ఫ్యాక్ట్స్ కానీ దేనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఏదైనా సరే మనం దాన్ని డేటా అంటాము. ఓకే, సో ఇక్కడ మనం డేటా గురించి ఎలాగూ మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క నేమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సంతోష్. ఓకే, సో అలాగే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 7013484024. ఓకే, సో అలాగే నా యొక్క సిటీ నేమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం. ఓకే, సో ఇలా ఇదంతా ప్రతిదీ కూడా ఒక డేటా అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కదా ఆర్ సమ్ డీటెయిల్స్ కదా. సో కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా మనం డేటా అంటాం. సో ఇలా ఒక పర్సన్కి సంబంధించి కానీ ఒక థింగ్కి సంబంధించి కానీ ఏదైనా డీటెయిల్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ వాటిని మనం డేటా అంటాము. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. డేటాబేస్ అంటే ఏంటి, ఇటువంటి డేటాని, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి, ఇది మనం ఎక్కడ చిన్న పేపర్ మీద రాసుకున్నా సరిపోతుంది. ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ తీసుకుంటే నాలాంటి యూజర్స్ ఎంతమంది ఉంటారు వాళ్ళకి. ఓకే, సో ప్రతి యూజర్ తాలూకా నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటేనే వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెడితే ఆ ప్రాపర్ అడ్రస్కి పంపించడానికి అవుతుంది. ఓకే, సో కాబట్టి ఎంతమంది యూజర్స్ తాలూకా డేటాని వాళ్ళు ఏం చేయాలి అంటే అంత నీట్గా ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ఒక స్ట్రక్చర్డ్ వేలో అరేంజ్ చేసుకొని దాన్ని ప్రాపర్ వేలో ఒక దగ్గర స్టోర్ చేయగలగాలి. ఓకే, సో ఈ డేటాని ప్రాపర్ వేలో ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయడానికి మనకి అవకాశం కల్పించేదాన్నే మనం ఏమంటాము, డేటాబేస్ అంటాం. ఓకే, సో మన డేటా అంతా కూడా ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఆ కంటైనర్నే దాన్నే మనం డేటాబేస్ అంటాం.
అంటాము. డేటాబేస్ allows us to store our data in systematic way, in structured way, in organized way. అర్థమవుతుందా? సో దాన్నే మనం డేటాబేస్ అంటాము. సో ఏదైతే మన ఇండిపెండెంట్ డేటా ఏదైతే ఉందో ఈ డేటా ఇటువంటి రిలేటెడ్ డేటా అంతా కూడా కలిపి రిలేటెడ్ డేటా అంతా కూడా ఎందుకు అంటే మనము అమెజాన్లో ఒక ప్రోడక్ట్ డేటాని అలాగే ఒక హ్యూమన్ తాలూకా డేటాని కలిపి స్టోర్ చేయము. ప్రోడక్ట్స్ డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది, హ్యూమన్స్ డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది, ఎంప్లాయీస్ డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది. సో రిలేటెడ్ డేటా అంతా కూడా ఒక దగ్గర ఒక ప్రాపర్ వేలో ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేస్తాము. సో ఆ స్టోర్ చేయటానికి మనకి ఉపయోగపడేటటువంటిదే డేటాబేస్ అంటే అని చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇదేంటిది? ఇది ఒక డేటాబేస్. ఓకే, సో ఇది ఒక డేటాబేస్. ఈ డేటాబేస్ ఏం స్టోర్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి వాళ్ళు ఏవో డిఫరెంట్ కోర్సెస్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఆ కోర్సెస్లో డిఫరెంట్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ యొక్క ప్రతి స్టూడెంట్ తాలూకా నేము, ఫోన్ నంబరు, ఏ కోర్స్ జాయిన్ అయ్యారు, ఫీజు పే చేశారా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతూ ఉన్నాయి. ఇందులో మనం ఏదైనా ఒక రో తీసుకున్నాము అంటే ఇది ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా. ఓకే, సో ఇలా వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరి యొక్క డేటాని కలిపి మనం ఒక ప్రాపర్ వేలో స్టోర్ చేస్తున్నాం, ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేస్తున్నాం. సో సింపుల్గా కలెక్షన్ ఆఫ్ డేటా అని చెప్పుకోవచ్చు అనమాట. సరే, డేటా అంటే ఇక ఒక్కొక్కరి తాలూకా రా ఫ్యాక్ట్స్ ఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అది డేటా, అర్థమైంది. అండ్ డేటాబేస్ అంటే ఇటువంటి కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంతా ఒక దగ్గర ఒక ప్రాపర్ వేలో స్టోర్ చేయడానికి మనకి అలో చేసేదే డేటాబేస్, అర్థమైంది. ఫైన్. అసలు ఈ డేటాబేస్ ఎందుకు అవసరము, దీని రోల్ ఏంటి? ఓకే, సో ఈ మాత్రం డీటెయిల్స్ ఒక పేపర్ మీద రాసుకుంటే అయిపోదా? సో పేపర్ మీద రాసుకుంటే అయిపోతుంది, 1 or 2 యూజర్స్ ఉంటే అయిపోతుంది. బట్ దాన్ని మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్తో లింక్ చేయాలి అంటే ఒక పేపర్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్తో మనం లింక్ చేయలేం, అంటే సిస్టంలో సంహౌ స్టోర్ చేయాలి. మరి అలాంటప్పుడు సరే పేపర్ వద్దు, ఎక్సెల్ సీట్ సరిపోదా అని అంటే, సో ఎక్సెల్ సీట్ అనేది సరిపోతుంది. ఓన్లీ మనం డేటా స్టోర్ చేసి తిరిగి ఆ ఎక్సెల్ సీట్ నుండే మనం తెచ్చుకోవాలి అనుకుంటే సరిపోతుంది. బట్ మనం ఒక జావానో పైథానో ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజో యూజ్ చేస్తూ దాంట్లో భాగంగా ఆ ప్రోగ్రామింగ్ ద్వారా మనము కనెక్ట్ అవ్వాలి, ఈ డేటాకి కనెక్ట్ అవ్వాలి, డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి. సో తిరిగి ఆ యొక్క డేటాని మనం అవసరమైనప్పుడు రిపోర్ట్స్ రూపంలో రిట్రీవ్ చేయాలి అని అనుకుంటే మనకి ఎక్సెల్ సీట్ అనేది సరిపోదన్నమాట. సో సింపుల్ డేటాకి కేవలం ఎక్సెల్లో మనం స్టోర్ చేసేసి చిన్న ఫార్ములాస్ ద్వారా ఎక్సెల్ నుండి మనకు కావాల్సిన డేటాని మనం తీసుకోవచ్చు. బట్ మనం చేసేది పెద్ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో మనకి ఫాస్ట్గా డేటా స్టోర్ అవ్వాలి, ఫాస్ట్గా డేటా అవసరమైనప్పుడు చాలా ఫాస్ట్గా మనకి రిట్రీవ్ అవ్వాలి, మనకు అవసరమైన రిపోర్ట్స్ అన్నీ జనరేట్ అవ్వాలి. మోర్ ఓవర్ మనకి సెక్యూరిటీ ఉండాలి. ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్కలాగా మనం పర్మిషన్స్ ఇవ్వాలి అంటే అంత అడ్వాన్స్డ్ లెవెల్ సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఎక్సెల్లో ఉండవు. కాబట్టి అప్పుడు ఒక డేటాబేస్కి వచ్చారనమాట. సో ఆ విధంగా డేటాబేస్ అన్నది దాని యొక్క రోల్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, సో డేటాని మనం ఫాస్ట్గా స్టోర్ చేయడానికి, అంతే ఫాస్ట్గా మనం తిరిగి అవసరమైనప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి, అలాగే ఏదైతే స్టోర్ చేసామో కేవలం దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా రిట్రీవ్ చేసేయడం కాదు, మనకి అవసరమైనప్పుడు రిపోర్ట్స్ ఎగ్జిస్టింగ్ డేటా యూజ్ చేసుకొని మనం రకరకాల రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉందనుకోండి. ఓకే, సో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని స్టోర్ చేసుకుంటారు, క్వాంటిటీ అవైలబుల్ ఇదంతా స్టోర్ చేసుకుంటారు. ఓకే, సో అలాగే ఇంకా సేల్స్ డేటా కూడా స్టోర్ చేస్తూ ఉంటారు. సో యాజ్ ఇట్ ఈస్గా స్టోర్ చేసినవి అలా రిట్రీవ్ చేసేయడం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జిస్టింగ్ డేటా యూజ్ చేసుకొని రకరకాల రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవడానికి కూడా డేటాబేస్ అన్నది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఏ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయింది, ఓకే, సో దాన్ని ఎక్కువగా ఆర్డర్స్ పెట్టుకుంటారు. అలాగే సో లాస్ట్ 6 monthsలో అసలు పూర్తిగా సేల్ అవ్వని ప్రోడక్ట్ ఏంటి,
సో అది చూసుకొని అది పూర్తిగా ఇంకా ఫ్యూచర్లో ఆర్డర్ చేయడమే మానేస్తారు. ఓకే, సో అలాగే ఒక కస్టమర్ ఎక్కువగా ఎలాంటి ప్రోడక్ట్స్ కొంటున్నారు, సో దానికి సంబంధించిన స్టాక్ వచ్చినప్పుడు ఆ కస్టమర్కి ఒక మెసేజ్ పెట్టడం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ చాలా చాలా పెరుగుతుందన్నమాట. సో రిపోర్ట్స్ని ఎనలైజ్ చేయడం వల్ల ఎటువంటి బిజినెస్ అయినా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ అన్నిటికీ కూడా డేటాబేస్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎక్సెల్లో అంత లెవెల్ ఫెసిలిటీస్ మనకు ఉండవు, సెక్యూరిటీ కూడా. సో మనం డిఫరెంట్ యూజర్స్ని క్రియేట్ చేసి ఒక యూజర్ మాత్రమే డేటా ఎంటర్ చేయాలి, ఇంకొక యూజర్ మాత్రమే డేటా డిలీట్ చేసే పర్మిషన్ ఇవ్వాలి, ఇంకొక యూజర్ మాత్రమే డేటా అప్డేట్ చేసే పర్మిషన్ ఇవ్వాలి. ఇలా ఇన్ని రకాల ఫెసిలిటీస్ మనం ఎక్సెల్తో చేయలేం. సో అంత లెవెల్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ మనకు కావాలన్నా, డేటా ఫాస్ట్గా స్టోర్ అవ్వాలి, తిరిగి ఫాస్ట్గా రిట్రీవ్ అవ్వాలి అన్నా మనకి ఉండేటటువంటి ద బెస్ట్ ఆప్షన్ వచ్చి డేటాబేస్ అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఎటువంటి డేటానైనా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయడానికి మనకి అవకాశం కల్పించేదాన్నే మనం డేటాబేస్ అంటాము. ఓకే, సో మీకు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, పేపరు ఎక్సెల్ కంటే కూడా మనకి డేటాబేస్ ఎందుకు అవసరము అన్నది ఈ క్లాస్తో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాసులో మనము డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, సో మైఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి అన్నది మనం నెక్స్ట్ క్లాసులో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.